హలో, నేను మీ విష్ణునరుడు శ్రీనివాస్. నేను పల్నాడు బస్ స్టాండ్లో ఉన్నాను, నరసరావుపేట పట్టణంలో. చూస్తున్నారు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ మరి మనం చూడడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మరి చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు విద్యా వ్యవస్థను ఏర్పరిచినటువంటి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి ఆమె మనకి ఆదర్శమైనటువంటి చదువుల తల్లిని మనం ప్రత్యక్షంగా చెప్పుకోవాలి. మరి దేశంలో స్త్రీలకు విద్యను మరి ఆమె ప్రోత్సహిస్తూ ఎంతో అవమానానికి గురైంది. ఎలాగంటే, చదువు చెప్పడానికి బయలుదేరినప్పుడు ఆడవాళ్ళకు చదువు ఆ రోజుల్లో ఉండేది కదా, స్వేచ్ఛ మన దేశంలో. ఆ స్వేచ్ఛను హరించడం కోసం ఆ మీద పేడ నీళ్ళు చల్లితే, ఆ పేడ నీళ్ళు పడ్డ గుడ్డలను మళ్ళీ మార్చుకోవడం కోసం మళ్ళీ వేరే జత బట్టలు వేసుకొని మరి ఆమె అదేవిధంగా ఆ గ్రామాల్లో, ఆ ప్రాంతంలో తిరిగి మరి ప్రోత్సహించడం జరిగింది. అలాగనే మరి సావిత్రిబాయి పూలేని మనం చదువుల తల్లిగా మనం ప్రోత్సహించి ఈ దేశానికి మరి చదువుల తల్లి వారసురాలుగా ఆమెను మనం నెలకొల్పాలని, ప్రచురించాలని, విద్యా వ్యవస్థలో ఆమెను మంచి స్థానం కల్పించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. ఉంటాం మరి.